అందరు నమస్కారం అండి. నేను మీ కోనియాక్ బాబు. ఈరోజు మనము ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. ఆ ప్రదేశం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలోని ప్రభగిరి పట్టణం. చాలా చారిత్రకమైన విశిష్టతలు కలిగినటువంటి ఊరిది. ఇక్కడ ఒకప్పుడు 101 దేవాలయాలు, అలాగే 101 బావులు ఉండేవట. అనా ఎంతో విశిష్టమైనటువంటి ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు కూడా దర్శించాడని, ఆయన యొక్క ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆ విశేషాలు ఏదో మనం దగ్గరుండి మీరు చూస్తున్నారు కదా, నా వెనక అపురూపమైన శిల్ప సంపద మీరు చూసారంటే ఎంత దీనస్థితిలో ఉన్నాయో చూడండి. ఇవి అప్పుడప్పుడు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపెట్టినటువంటి విగ్రహాలు. ఇప్పటికి కూడా అక్కడక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు, అంటే మీకు తర్వాత విషయం చెప్తాను. అంటే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఒక 4 కొండలు. వాటిని ఈ స్వార్థం కోసం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసం వాటిని తవ్వేయడం వల్ల ఆ క్రమంలో కూడా కొన్ని విగ్రహాలు బయటపడుతూ ఉన్నాయి, చరిత్రకు ఆనవాళ్ళకి నిలుస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి చారిత్రకమైనటువంటి ప్రదేశాన్ని కాపాడవలసింది పోయి నష్టం కలిగిస్తున్నారు. ఆ విశేషాలేంటి, ఈ చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏంది మనం దగ్గరుండి చూస్తాము, తెలుసుకుందాము. ఆ విశిష్టత ఏందో, ఈ గ్రామం యొక్క పరిస్థితి ఏందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకే, పోదాం. చూడండి ఎంత దీనస్థితిలో ఉన్నాయో ఆనాటి శిల్ప కళారీతులు అనేటివి ఇంకా మీకు దగ్గరుండి చూపిస్తాను. కమాన్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఈ ఊరికి ప్రభగిరిపట్నం అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీకృష్ణదేవరాయల వారి సామంతరాజు ప్రభాకర భద్రుడు అనే ఆయన మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ యొక్క గ్రామానికి, ఈ చారిత్రక ప్రదేశానికి ప్రభగిరిపట్నం అని వచ్చింది. ఇప్పుడు మనం పొదలకూరు సంఘం మార్గ మధ్యలో ఉన్నాము. అంటే పొదలకూరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇది పొదలకూరు రోడ్డు, ఇటు పోతే సంఘం వస్తుంది. ఈ మార్గ మధ్యలో నుంచి మనం ప్రభగిరిపట్నానికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది. ప్రభగిరిపట్నం 3 కిలోమీటర్లు, అంటే పొదలకూరు నుంచి దగ్గరి 13 కిలోమీటర్లు. అదే సంఘం నుంచి దూరం అవుతుంది, ఒక 25 కిలోమీటర్ల దాకా ఉంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి మనం ఈ యొక్క రూట్ని వెళ్ళాలి. అంటే ఇప్పుడే ఇంతకుముందు మట్టి రోడ్డు, ఇప్పుడు బాగా రోడ్డు వేస్తున్నారు. మనం ఇప్పుడు శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాము. అంటే ఇలాంటి ప్రాచీన ఆలయాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, వాటి యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. ముందు అక్కడికి వచ్చాము. ఇక్కడ ఆ ఆలయానికి కాకుండా మిగతా ఆలయాలు కూడా చుట్టుపక్కల 4 ప్రధానమైన కొండలు ఉన్నాయి. అంటే 4 కొండల మధ్య ఈ యొక్క ప్రభగిరి పట్టణం ఉందన్నమాట, చారిత్రకమైనటువంటి క్షేత్రం. అవేంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది తిమ్మప్ప కొండ. ఈ కొండని తిమ్మప్ప కొండ అంటారు. ఇది ఊరికి పరమ వైపుగా ఉంటుంది. తర్వాత కొండ వచ్చి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడబోయే మీరు కొండ పేరు వచ్చి కృష్ణప్ప కొండ. ఇది ఊరికి వరంగా ఉత్తరం ఈశాన్యం దిశగా ఉంటుంది. అలాగే విష్ణుకొండ ఇది తూర్పున, అలాగే పెద్ద కొండ ఇది ఇంచుమించు ఆగ్నేయ దిశగా ఉంటుందన్నమాట. ఇట్లాగా 4 కొండల మధ్య ఈ ఊరు అనేది ఉంది. ఈ కొండల్లోని చారిత్రక విశేషాలు, చాలా ఆనవాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. ఆ దొరికిన ఆనవాళ్ళు ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తుంది ఈ పెరుమాళ స్వామి ఉన్నటువంటి ధ్వజస్తంభం, రాతి స్తంభం ఇది. అంటే ఆ రోజుల్లో రాతి స్తంభాలని ధ్వజస్తంభాలుగా ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత మీరు చూస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ ఎందుకు పెట్టారంటే దానికి ఒక కథ చెప్తాను. అంటే మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ విషయం కూడా చెప్తాను. ప్రస్తుతం పక్కన చూడండి, అంటే గుడి ముందర ఒక శాసనం ఉంది. దీనిని రాతి శాసనం. దీన్ని విజయనగర ప్రభువు వెంకటరాయల వారు క్రీస్తు శకం 1512లో వేయించారంట.
దాని విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు పక్కనే మర్రి చెట్టు కింద ఉన్నటువంటి ఈ విగ్రహాలు చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ మహావిష్ణువు, అలాగే అంటే రకరకాల దేవతామూర్తుల యొక్క విగ్రహాలు. ఇవన్నీ కూడా ఇందాక నేను చూపించానే కొండలు. ఆ కొండ ప్రాంతాల్లోనూ, ఆ చుట్టుపక్కల గూడా గుప్త నిధుల కోసం అయితేనేమి, లేదా ఆ కొండల్ని ధ్వంసం చేసి క్వార్ట్జ్ రాయి కోసం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో గాని, ఇట్లా అలాగే ఆహ్, పురాతన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపిన ప్రయత్నంలో గాని, ఇలాంటి విగ్రహాలు చాలా దొరికాయి. ఇప్పుడు రాముల వారి విగ్రహం చూసారా పక్కనే? పెరుమ ఆళ్వార్లు. అంటే వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి ఆళ్వార్లు. ఆ! ఇలాంటి విగ్రహాలు చాలా, చాలా చూడండి. అంటే దొరకడం ఒకటి, వాటిని పట్టించుకోకపోవడం ఒకటి. నిర్లక్ష్యంగా ఒక చెట్టును పక్కన పడేశారంటే ఎంత నిర్లక్ష్యం చూడండి. వీటికి సరైన ఆదరణ కల్పించి ఒక మ్యూజియంలను ఏర్పాటు చేయడము, లేకపోతే గుడిని ఏర్పాటు చేయడం అంటే ఎంత బాగుండేది. ఈ విధమైనటువంటి నిరాదరణకు గురవుతుంది మన ప్రాచీన యొక్క సంస్కృతి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి గుడిలోకి వెళ్దాము. అక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం. అవునా? అంటే ఇలాంటి గుళ్ళు చెప్పాను కదా! మొదట మీరు thumbnail చూసుంటారు. 101 దేవాలయాలు ఉండేటివి. అలాగే పక్కన చుట్టుపక్కల పరిసరాలు 101 బావులున్నటివి. ఆ 101 బావుల నీళ్ళతో ఈ దేవాలయాలు పూజా కార్యక్రమం నిర్వహించేవారు. కానీ ఇవన్నీ ఇప్పుడు మా దేవాలయాలైతే దాదాపుగా మరుగున పడిపోయినాయి. అసలు లేవు, చెప్పాలంటే ఆనవాళ్ళు లేవు. ఏమైతే చివరి భాగం కూడా పూర్తి చేశారట. ఆ! ఇప్పుడు దేవాలయాలు కొద్దిగా ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు మనం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి చూపిస్తున్నాను గర్భగుడిలో. చూడండి. పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు, చూసారా? నిజానికి ఆంజనేయ స్వామిని ఇక్కడ ఈ మధ్య ఏర్పాటు చేశారు. అది ఎలా అంటే అందుకే చెప్పాను. ఇందాక ఆంజనేయ స్వామి విగ్రహం చూపించినప్పుడు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారంటే దానికి కారణం ఏందంటే, ఈ తవ్వకాల్లో స్వామివారి విగ్రహం దొరికింది. అప్పుడు ఈ యొక్క ఆలయంలోనే ఒక చోట ప్రత్యేకంగా ఒక స్థానం ఏర్పరిచి అన పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా హనుమత్ జయంతికి ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు హనుమంతుడికి. చూడండి, దొరికినటువంటి ఆ విగ్రహాన్ని ఎంతో కొంత. అలాగా ఇప్పుడు మీ ఆలయ యొక్క శిల్ప చాతుర్యాన్ని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అంటే ఆనాడు శిల్ప చాతుర్యం అంటే మీకు మన భారతదేశం అనంగానే చాతుర్యానికి పెట్టింది పేరు. అవునా? అటువంటిది చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఎంత చక్కగా అంటే పురాతనమైన ఆ రాతి బండల్ని చక్కగా చెక్కి ఎంత గొప్పగా చిత్రించారు చూడండి. అంటే ఆ రోజుల్లో ఎటువంటి సిమెంట్ లేదు. కంగా ఎటువంటి కాంక్రీట్ విషయం లేదు. అయినా ఇప్పుడున్నటువంటి ఇటువంటి అంటే పరికరాలు లేవు. అయినా గానీ చక్కగా ఇటువంటి గొప్ప ఆలయాల్ని నిర్మించినటువంటి వారికి మనం నిజంగా మనం జేజేలు చెప్పాలి. పురాతనమైన ఆలయం. ఇలాంటి దేవాలయాలు 108 101 అంటే ఒక ఊరిలో అది ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఆ ఆనవాళ్ళని ఇప్పుడు లేకుండా చేసుకోవడం ఒకటి, చరిత్రను కాపాడుకోలేకపోవడం ఒకటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పాలకులకి ఆదాయం వచ్చి చూసుకుంటున్నారు గానీ, ఇలాంటి వాటిని ఆదరించట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే దేవాదాయ శాఖ వారు లాంటి వాళ్ళు ఆదాయం వచ్చే దేవాలయం మీదే శ్రద్ధ పెడుతున్నారు తప్ప, ఇలా అనాదరణకు గురయ్యి అవసానం చేసినటువంటి దేవాలయాల్ని పట్టించుకోకపోవడం మరి బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. చూడండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం. ఇందులోనే ఆంజనేయ స్వామిని కూడా నిలిపారన్నమాట. పక్కనే మండపం. ఇలాంటి మండపాలు అక్కడక్కడ అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాడు కూడా చాలా ఇదైపోయి ఉన్నాయన్నమాట. చాలా ఇది నాశనం చేసేసారు చెప్పాలని ఒక రకంగా. ప్రభగిరి పట్టణంలో. ఇక్కడ మీకు ఇంకో విషయం చూపించాలి. అంటే ఈ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి ముందు ఒక మండపం ఉంది. ఆ మండపానికి పక్కనే మనం చూస్తున్నటువంటి నంది విగ్రహం. చూడండి ఎంత దీనస్తులంటే పగలగొట్టేసి నిధులు అంటే గుప్త నిధుల కోసం చేసే ప్రయత్నంలో ఇటువంటి విగ్రహాలు నాశనం చేశారు. ఆ ఎదురుగా వందల సంవత్సరాల నాటి నాగపడిమలు. నాగేంద్రునికి పూజలు చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పక్కనే పరమేశ్వరుని శివలింగాన్ని తెలుసుకుంటే పరమేశ్వరుడు నాగభూషణుడు, పాములు ధరించినవాడు ఆభరణాలుగా. అందుకే ఆయన చుట్టూ ఈ నాగపడిమలను ఏర్పాటు చేసి ఇక్కడ నిత్యం
పూజ చేస్తూ ఉన్నారు గ్రామస్తులు. సంతోషదగ్గ విషయం అన్నమాట. చూడండి ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి శిలాఫలకాలే చెప్పాలంటే దాదాపుగా. ఇటువంటి శిల్ప సంపదని ఆ! మనకు వారసత్వంగా వస్తున్నటువంటి ఈ శిల్ప సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఏ సరే. తర్వాత మనం మిగతా విషయాల్లోకి వెళ్దాము. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నంది విగ్రహం చూసాం కదా! పక్కనే ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం శివాలయానికి వెళ్ళాలి. ఈ శివాలయానికి కూడా చాలా విశిష్టమైనటువంటి ఆహ్, చరిత్ర ఉంది ఇక్కడ. ఇది మనం అక్కడ కూడా వెళ్ళి ఆ విషయాలు కూడా తెలుసుకుందాము. ఇప్పుడు శివాలయం చూస్తున్నారు కదా! ఈ అంటే ఈ మధ్య ఈ పక్కనే అంటే శివాలయానికి హ్మ్, దక్షిణ వైపుగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. ఇదైతే కొత్తగానే ఈ మధ్య ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఏందంటే ఈ మధ్య కొంచెం అంటే ఈ మధ్య ఏర్పాటు చేశారు కాబట్టి ఆ యజ్ఞ హోమాలు ఏర్పాటు చేసిన ఆనవాళ్ళు అవి ఇంకా తీయలేదు రాలేవి. అవన్నమాట. అలాగే వాటితో పాటు నవగ్రహాలను ఇవి కూడా కొత్తగానే ఈ మధ్య ఏర్పాటు చేశారు. విశేషం ఏందంటే ఈ ఆలయం చెప్పాం కదా! 1512 కాలం నాటి శివాలయం. ఇందాక మన శిలాశాసనం చూసాం. అవునా? ఆ శిలాశాసనంలో ఈ విషయం చెప్పబడి ఉంది. ఈ శివాలయం గురించి. అలాగే ఈ చుట్టుపక్కల ఏమి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలోని పంట పొలాల ఆదాయాన్ని కొంత భాగాన్ని ఈ ఆలయాలకి ఖర్చు చేయవలసిందని మహారాజు ఇందాక చెప్పుకున్నాం కదా! వెంకటరాయల వారు వేయించినటువంటి శాసనమే ఇందాక మనం చూసింది. అవునా? ఆ ప్రకారంగా అప్పుడు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాళ్ళు. ఆ శివాలయం అప్పట్లో నిర్మించినటువంటి ఈ శివాలయం దీన్ని కూడా మనం చూద్దాము. లోపలికెళ్ళి స్వామివారిని నేరుగా దర్శించుకుందాం. చూడండి ఈ రాయి అయితే ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఈ రాయి అయితే ఇప్పటికీ తరానికి దొరికేది కాదు. అంటే ఇంత చక్కగా దాన్ని ఏర్పాటు చేయడం అంటే చెక్కడం అనేది కష్టం. ఇప్పట్లో అంటే ఏవో చాలా చాలా పరికరాలు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో ఇటువంటి కట్టడాన్ని నిర్మించడానికి ఎటువంటి పరికరాలు లేకపోయినా శిల్పులు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చూడండి ఇప్పుడు మనం అక్కడ అమ్మవారిని చూస్తున్నాము. పార్వతీదేవి అమ్మవారిని. అలాగే ఇక్కడ కొలిగినటువంటి పరమేశ్వరుని కూడా చూద్దాం ఇప్పుడు. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ విషయంలో మనకి గుడి పూజారి కూడా మనకు సహకరించారు. ఆయనకి కృతజ్ఞతలు. స్వామివారి విగ్రహం చూశారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ గుడి ముందు ఈ శివాలయం ముందు మరో ధ్వజస్తంభం అంటే ఇక్కడ ఇందాక మనం చూసాం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ముందు ధ్వజస్తంభం రాతి స్తంభం. అలాగే ఇక్కడ కూడా రాతి స్తంభాన్ని ఏర్పాటు చేసిందన్నమాట. ఈ ముందు రేకుల షెడ్డు మండపం అనేది ఈ మధ్య ఏర్పాటు చేశారు. అంటే ఈ మధ్య కొద్ది కాలంగా చూస్తున్నారు కదా దువ్వూరు సతీష్ కుమార్ రెడ్డి గారు అని వైశాలి వాళ్ళిద్దరూ ఇందుకూరిపేట అంట. వీరు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కైలాసనాథ స్వామి అంటారు. ఈ దేవాలయానికి ఇక్కడ పరిసరాలకి వాళ్ళ వంతు సహాయం చేస్తూ ఇవి పనులు చేస్తున్నారు. చాలా కూడా వాళ్ళ కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది. చూడండి ఇది ఆలయం అండి. ఎవరి ఆలయం అంటే ఇది శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర దేవస్థానం ప్రాంగణంలో దక్షిణం వైపు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆలయం అనమాట. ఎవరిదంటే వీరభద్రస్వామి దేవస్థానం. చూడండి అలా ఇటువంటి దుస్థితిలో ఉందో చూడండి. వీరభద్రస్వామి దేవస్థానం. ఇక్కడ శిలాఫలకం దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఎంత దీనస్థితిలో ఎంత దుస్థితిలో పరిస్థితిలో ఉందో చూస్తే చాలా బాధ వేస్తుంది. ఇటువంటి చరిత్రని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం, ఎందుకు పట్టడం లేదు అంటే ప్రశ్నలకి సమాధానం అయితే దొరకట్లేదు. అది నాయకుల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇలా. తర్వాత ఇది చూడండి. ఇది ఊరికి అంటే తూర్పు దిక్కున్నటువంటి మార్గంలో ఉన్న దేవాలయం.
ఒకప్పుడు ఎంతో గొప్పగా విరాజిల్లినటువంటి దేవస్థానం ఎంత దౌర్భాగ్య లేపిందంటే కనీసం అక్కడ అంటే ఈ గుప్త నిధుల కోసం ఏమి చేసిన ప్రయత్నాల్లో భాగంగా సర్వనాశనం అయిపోయింది. కనీసం మూలాధార కూడా లేకుండా పోయింది. గర్భగుడి అనే ఆనవాళ్ళు లేకుండా ఈ విధంగా రాళ్ళ దెబ్బలాగా అయిపోయింది. ఒకప్పుడు ఇట్లాంటి దేవాలయాలు ఇప్పుడు చూపించాను కదా! మనం ఇప్పుడు ప్రస్తుతం చూసింది 4 దేవాలయాలే. 101 దేవాలయాలు ఉండేటివి ఆ రోజుల్లో. కానీ ఈరోజు కేవలం ఈ స్థితికొచ్చిందంటే ఎంత బాధాకరం అంటే ఇంకా చూడండి. ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నో శిలా విగ్రహాలు ఈ విధంగా గోడ ఆడ ఎక్కడ పడితే అక్కడ గోడ పక్కన, కంచె పక్కన చూడండి షణ్ముఖ స్వామి అంటే 6 తలలు అంటే సుబ్రహ్మణ్య స్వామి. అలాగే చూడండి అంటే ఇటువంటి పవిత్రమైనటువంటి పూజించదగినటువంటి విగ్రహాలని ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఏడబడితే ఆడ పడేసి నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితితో తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. నాకు తెలిసి ఈ దేవాదాయ శాఖ వాళ్ళు నిజంగా చేయాల్సిన పని ఏంటంటే ఆదాయం వచ్చే దేవాలయాలు కాకుండా ఇలా అనాదాయం గురించి దేవాలయాన్ని ఆదరిస్తే వాటి పురోగతి ప్రయత్నం చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చూస్తుంది గోశాల. ఇది కూడా ఊరికి తూర్పు వైపు మనం ఊరికి పోయే దారిలో ఉంటుంది. ఈ మధ్య ఇది ఏర్పాటు చేశారు. అయితే విశేషం ఏంటంటే ఈ గోవులు పూజ చేసుకోవాలంటే మనం శివాలయం దగ్గర చేసుకోవడం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది ఎట్లా నాశనం అయిపోతుంది ప్రభగిరి పట్టణం. ఎందుకు దీని స్థితికి వచ్చిందంటే ఇందాక చూపించాం కదా, మొదట ఒక కొండ తిమ్మప్ప కొండ. ఇప్పుడు మనం చూసి తిమ్మప్ప కొండ ఉదాహరణకు ఒక కొండ చూపిస్తున్నాం. తిమ్మప్ప కొండ అంటే ఆ క్వాడ్జ్ తెల్లరాయి కోసం ఈ ప్రభుత్వాల వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి దాదాపు 20 సంవత్సరాల కాంట్రాక్ట్ రైట్ చేశారంట. తవ్వుకోండి, తీసుకోండి, మా కమిషన్ ఇచ్చుకోండి అన్నట్టుగా 20 సంవత్సరాలు. ప్రభుత్వాలు మారుతున్న కమిషన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ప్రభగిరి పట్టణం యొక్క బాగు కోసం దాన్ని కాపాడడం కోసం ప్రయత్నం జరుగుతున్నట్లుగా నాకైతే అనిపించట్లేదు. ఇకనైనా మేలుకొని ఈ చైతన్యం కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.